ఇస్తున్నాం, మీరు ఒక పైసా ఇవ్వట్లే, మేము ఇచ్చుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు. మీ యొక్క రాష్ట్రాల యొక్క ప్రజలకు కూడా మేమే అన్నం పెడుతున్నాం. ఇటువంటి ఆర్థిక పరిస్థితి ఉంటే మమ్మల్ని ఇవన్నీ ఆశయాలు, అమరవీరుల ఆశయాలు అని చెప్పేసి అంటున్నారు. మా నీళ్లు మేము ఇచ్చుకున్నాం, మా నిధులు మేము ఇచ్చుకున్నాం, మా యొక్క నియామకాల్లో కూడా 131,000 ఫిలప్ చేసుకున్నాం. ఇంకా 1,00,000 మందికి ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో ఇచ్చినాం. 3 లక్షలు అదనంగా ఐటీ సెక్టర్లో ఫిలప్ చేసుకున్నాం. 15 లక్షలు ఇలా ప్రైవేట్ ఇండస్ట్రీస్లో ఫిలప్ చేసుకున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుద్యోగిత తగ్గింది తెలంగాణ రాష్ట్రంలో అని మీరే చెప్పారు. అవార్డులు ఇచ్చారు. టెక్నాలజీ మీకంటే ఎక్కువగా ఉపయోగించేది ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. కాబట్టి కేసీఆర్ గారు ఏది కట్టినా ఏది పెట్టినా ఇక్కడున్న దానిలోనే సంపద సృష్టించడం, సంపదను పంచడంలో నెంబర్గా ఉన్న కేసీఆర్ గారు 2024లో మూడోసారి జయకేతనం ఎగరవేయడం కాకుండా 2024లో కేంద్రంలో బీజేపీని ఓడించడం, మోడీ గారి ఇంటికి పైన కావడం ఖాయం అని చెప్పేసి ఘంటాపథంగా మేము చెప్పదలుచుకున్నాం. వారు చేసిన కామెంట్స్లను ఖండిస్తూ ఖచ్చితంగా కేసీఆర్ గారు పురోగమిస్తారని చెప్పేసి భావిస్తున్నాం. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.